ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకి ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు. సార్, ఇది బీజేపీకి ఎలా కలిసి వస్తుంది సార్? బీజేపీ నాయకులు రామచంద్రరావు, కిషన్ రెడ్డి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, వస్తానన్నారు. అవును సార్. ఈవెన్ జనసేన కూడా 10% సీట్స్ కంటెస్ట్ చేస్తుంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో. 90% సీట్స్ లో బీజేపీ సపోర్ట్ చేస్తుంది. సో దీనికి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ను పిలిచారు, చంద్రబాబు నాయుడు లోకేష్ పిలవలేదు. గమనిస్తే ఏంటి పిలవడం వల్ల లాభమా? చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు మరి పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు? పిలిస్తే ఏంటి అంటే, మీకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా ప్రచారం ఏమీ చేయలేదు. మీకు అంతకు ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 23 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినప్పుడు ఆయన అధికారంలో లేడు. ఆయన ప్రతిపక్ష నేత. సో ఎన్నికల భాగస్వామిగా వచ్చి ప్రచారం చేశాడు. వాస్తవంగా వాళ్ళకి 7 సీట్లు కూడా ఇచ్చారు జనసేన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. మీకు ఆ టీడీపీ అసలు పోటీ చేయలేదు, కానీ జనసేన పోటీ చేయడమే కాకుండా 7 సీట్స్ పోటీ చేస్తే ఒకటిపల్లి ఇలాంటి సీట్లలో పోటీ చేసింది, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ ఏంటి బీజేపీ? మీరు 7 సీట్లు బీజేపీ జనసేనకి ఇస్తే 1 సీట్ గెలవకపోగా మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. స్ట్రైక్ రేటు జనసేన తెలంగాణలో 0, బీజేపీది ఆ కాస్త 111 సీట్స్ లో 8 సీట్స్ అన్న గెలిచారు. మీకు 100 పైన సీట్లు పోటీ చేస్తే మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. బీజేపీకి వచ్చిన ఎవరేజ్ ఓటింగ్ తీసుకోండి, జనసేన అభ్యర్థులకు వచ్చిన ఎవరేజ్ ఓటింగ్ తీసుకోండి. నాకు గుర్తున్నంత వరకు జనసేనకు తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ వన్స్ జనసేనతో పొత్తు బీజేపీకి కలిసి రాలేదు. పాయింట్ 1. ఎప్పుడు కలిసి రాలేదు? జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కలిసి రాలేదు. పట్టప్పుడు కాదు, ప్రతిపక్షం. ఇప్పుడు జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ఫిలిం స్టార్ కాదు, కేవలం ఫిలిం స్టార్ కాదు, డెఫినెట్ గా ఫిలిం స్టార్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా అభిమానించే వేలాది ప్రజలు ఉన్నారు, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. ఇవాళ ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెయిన్ ప్రశ్న? నీటి వనరులు. కృష్ణా నదిలో 50% వాటా మాకు ఇవ్వాలి అనేది తెలంగాణ డిమాండ్. అన్యాయంగా కృష్ణా నదిలో తెలంగాణకు అన్యాయం జరిగింది, మాకు 50% నీళ్లు కావాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం, బనకచెర్ల లింక్ కెనాల్, నల్లమలా సాగర్ లాంటి ప్రాజెక్టులను కడుతోంది. అలాగే ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులు కడుతోంది. దీనికి తెలంగాణ అభ్యంతరాలు చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ అభ్యంతరాలు సరైనది కాదు అన్నట్లుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి అడగరా? బీజేపీని అడిగారనుకోండి, రామచంద్రరావునో, బండి సంజయ్నో, కిషన్ రెడ్డి అడిగితే వాళ్ళు తెలంగాణ నాయకులు గనక జాతీయ పార్టీ అయినా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్నలు అడుగుతుంటారా? మీరు చూడండి, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళ గేమ్. పవర్ఫుల్ గా బీఆర్ఎస్ నుంచి అడుగుతారు. అందులో మళ్ళీ హరీష్ రావు లాంటి వాళ్ళు ఆ నీటిపారుదల రంగాన్ని పూర్తిగా తాగి జీర్ణం చేసుకున్నటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన మొదలు పెడతా చూడండి మీరు, కేటీఆర్, హరీష్ రావు, మీరు చూస్తూ ఉండండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సంతోషం. మీరు ఏం చెప్తారు? కృష్ణానదిలో మాకు 50% వాటా, తెలంగాణకు మాకు అన్యాయం జరిగింది కృష్ణానదిలో, తెలంగాణ పుట్టకే నీళ్లు మూలం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు చెప్పింది? చెప్పండి. పోలవరం ముంపు మండలాలు 7 మండలాలు తిరిగి తెలంగాణకి ఇచ్చేయని అడుగుతున్నారు, చెప్పండి. సీనియర్ హైదరాబాద్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన రోజు తెలంగాణలో ఉంది. రాష్ట్రం విడిపోయాక ఫస్ట్ మోడీ కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడుల చొరవ మేరకు మొదటి కేబినెట్ మీటింగ్ లో మీకు ఎజెండాలో కూడా పెట్టకుండా తెలంగాణకు చెందిన 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా మండలాల్ని, పోలవరం ముంపు ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించడం వల్ల విద్యుత్ ప్రాజెక్టు కూడా వెళ్ళిపోయింది. అది మరి తెలంగాణకి ఇస్తారా? దీనికి ఆన్సర్ ఏం చెప్పండి. దీనికి పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ చెప్పాలి? ఇది ఇస్తాము, తెలంగాణ ప్రజల డిమాండ్ న్యాయమైంది, తెలంగాణ పుట్టుకకే నీరు కారణం, మొదటి నుంచి కూడా తెలంగాణకు నీళ్లలో అన్యాయం జరిగింది, కృష్ణా నది తెలంగాణలోనే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది, అయినా కృష్ణా జలం నది ప్రవహించే పాలమూరులో వలసల జిల్లాగా ఉంది, నల్లగొండ ఫ్లోరైడ్ జిల్లాగా ఉంది, ఖచ్చితంగా తెలంగాణ న్యాయం అని చెప్తారా పవన్ కళ్యాణ్? చెప్పితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయగలుగుతారా పవన్ కళ్యాణ్? చెప్పకపోతే తెలంగాణలో బీజేపీ ద్రోహం చేసినట్టు అవుతుందా లేదా? అంటే తెలంగాణ ద్రోహిగా తెలంగాణ ప్రజల ముందు బోన్లో నిలబడటానికి తెలంగాణ బీజేపీ సిద్ధపడుతుంది. ఇంత మీద సెల్ఫ్ ఉంటుందా చెప్పండి? హిస్టరీ హస్ టోల్డ్ యూ ఉపయోగపడలేదు. జనసేనతో బంధం ఉపయోగపడలేదు బీజేపీకి. ఆల్రెడీ మెజారిటీ సీట్లు ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, సొంత పార్టీ వాళ్ళు రగిలిపోతున్నారు ఇదేం అన్యాయం అని. సో అందువల్ల బీజేపీ ఫీల్డ్ లో లేదు కనుక పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రమాదం లేదు అని అనుకుంటున్నారేమో, కానీ ఇట్ విల్ బి పొలిటికల్ డిజాస్టర్ ఫర్ బీజేపీ. తెలంగాణ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు.